ఏంటంటే ఫస్ట్ మనం ఇది ఇలా పెట్టాలి బ్లౌజ్ని. ఇది చూడండి ఇలా చూడండి మంచిగా ఓ బాడీకి తొడిగితే మనం బ్లౌజ్ ఎలా అయితే ఉంటుందో అలాగే మనం దీన్ని ఇలా పరుచుకోవాలి. పాత బ్లౌజ్ ఆల్రెడీ అంతా గిట్టింగ్ మొత్తం కరెక్ట్ అయ్యి ఇలా చచ్చుబడి ఉంటుందండి క్లాత్. ఇక మనకి ఎలా అంటే అలా మలుస్తుంది అనమాట. దీంట్లో ముడతలు కూడా ఉండవు. ఇలా మనకేంటంటే బాడీకి ఆల్రెడీ తొడిగి ఉన్నారు కాబట్టి మనం పెట్టుకున్నట్టుగానే ఉంటుంది. ఇప్పుడు మనకు వెనక పాటలో ముడుతుందా లేదా అనేది మనం ఇలా చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా చూసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలా తీయాలి ఒక పార్ట్ని. ఓకేనా, అది ఉక్సుల వైపు అయినా కాజాల వైపునైనా ఒక పార్ట్ని ఇలా తీయాలి. తీసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ షోల్డర్ ఖర్చు దగ్గర నుంచి దీన్ని ఇలా పెట్టేసి ఒకసారి ఇక్కడికి మనం కొలవాలన్నమాట. 13 ఉంది. నేను ఓన్లీ మీరు ఏం చేయాలంటే ఖర్చుతో కలిపి కొలుచుకుంటే ఫస్టే ఖర్చు కలిపి రాసుకోండి. కొంతమందికి ఏంటంటే ఖర్చు కలిపి రాసుకుంటారు కొలతలలో, ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి రాసుకోండి. లేదు తర్వాత కలుపుకునే అలవాటు ఉంటే కరెక్ట్ కొలత రాసుకోండి. ఓకేనా, ఇలా మనం కొలవాలి. ఇలా కొలిచిన తర్వాత దీన్ని ఫస్ట్ మనం ఏంటంటే బాడీ మెజర్మెంట్ ఎలా అయితే తీసుకున్నామో సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది. ఫస్ట్ కప్పు పొడవు, తర్వాతకు వచ్చేసి మనం చేయాల్సింది ఏంటంటే షోల్డర్ అనమాట. షోల్డర్ ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇది ఎంత ఉందో అంతే తీసుకోండి షోల్డర్. ఓకేనా, ఇంకా చూడండి ఇది వచ్చేసి 12 ఉంది షోల్డర్. ఇలాగే తీసుకోండి. కనిపిస్తుంది కదమ్మా మంచిగా. ఇలా మనం షోల్డర్ అనేది తీసుకోవాలి. ఇది కూడా అడుగుతాను మిమ్మల్ని, అందరు కరెక్ట్గా ఉండాలి. ఇలా మనం తీసుకోవాలి. తర్వాతకు వచ్చేసి మనం ఏం చేయాలంటే చెస్ట్ లూజ్ ఇలా పెట్టేసి మనం మిడిల్ చెస్ట్ లూజ్ కూడా తీసుకోవాలి ఇలా. తర్వాత ఊపర్ చెస్ట్ అనేది తీసుకోవాలి. ఇక మిడిల్ చెస్ట్ అనేది దీనికి అవసరం లేదు. తర్వాతకు వచ్చేసి నడుము లూజు ఇలా పెట్టేసి ఈ నడుము లూజు ఉక్సు పట్టి నుంచి కాజా పట్టి వరకు ఎంత అయితే ఉందో అలా మనం ఇలా కొలుచుకోవాలి. దీంట్లో కాజా పట్టి వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు. మనం కుట్టుకునేటప్పుడు ఒక కాజా పట్టితో కొలుచుకుంటే ఒక 1/2 ఇంచు టైట్ వేసుకుంటే సరిపోతుంది. దానివల్ల మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా ఇలా కొలవండి. ఓకేనా, 29, 30 ఉంది. ఓకేనా, ఇలా తీసుకోవాలి. తర్వాతకు వచ్చేసి మనం ఏం చేయాలి అంటే చెయ్యి పొడవు అనమాట. ఇక ఈ బాడీ మెజర్మెంట్ మనం ఎలా అయితే తీసుకున్నామో బ్లౌజ్ కూడా అంతే స్టెప్ బై స్టెప్ అలాగే తీసుకోవాలి. తర్వాతకు వచ్చేసి చెయ్యి పొడవు, అది ఫుల్ అయినా హాఫ్ అయినా 3/4 హ్యాండ్ అయినా ఏదైనా. తర్వాతకి ఈ రింగు వేడల్ మనకి లూజ్ అనమాట, అది ఫుల్ అయినా హాఫ్ అయినా ఎల్బో అయినా ఏదైనా కూడా. తర్వాతకు వచ్చేసి ఆమ్ హోల్ కొలత అనేది ఇలా హాఫ్గా కొలుచుకొని కూడా ఇది 8 ఉందంటే 9 రాసుకోవాలి మనం. ఓకేనా, ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లౌజ్ని ఇలా వేసుకొని ఇప్పుడు నెక్ డీప్లు కొలుచుకోవాలి మనం. ఈ నెక్ డీప్ చూడండి, నేను ఇప్పుడు బాడీకి ఎలా అయితే కొలిచానో దీనికి కూడా అలాగే చూడండి ఇలా క్రాస్గా 8 ఉంది. 8 పెట్టుకోవాలి. తర్వాతకు వచ్చేసి ఈ పై పార్ట్ తీసేసి కరెక్ట్గా దీన్ని ఇలా పెట్టుకొని వీలైతే ఒక్కసారి ఐరన్ బాక్స్ రుద్దండి ఆది బ్లౌజ్కి, కొలతలకి తేడా రాకుండా ఉంటుంది. ఓకేనా, ఇలా పెట్టేసి తర్వాతకి దీన్ని కూడా ఇలా క్రాస్గా కొలుచుకోవాలన్నమాట. ఇలా చూడండి 12 ఉందన్నమాట. ఓకేనా, ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని కొలత అనేది రాసుకోవాలి. అప్పుడు ఈ నెక్ వెడల్పు ఇవన్నీ మనకి ఏం అవసరం ఉండవు. ఎందుకంటే షోల్డర్ తీసుకున్నాము, చెస్ట్ లూజ్ తీసుకున్నాము, నడుము లూజు, తర్వాత చెయ్యి లూజ్, ఇవన్నిటితోనే మనకి డ్రాయింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాతకు వచ్చేసి ఈ షోల్డర్ కొంతమంది ఎక్కువ తొడుగుతారు, తక్కువ తొడుగుతారు. వీళ్ళకైతే మనం కరెక్ట్గా ఇప్పుడే తీసుకోవాలన్నమాట. 2 ఉంది, ఈ 2 రాసుకోండి. ఖర్చుని యాడ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే యాడ్ చేసుకోండి. లేదు కటింగ్లో యాడ్ చేసుకునే అలవాటు ఉందంటే ఇదే రాసుకోండి. ఓకేనా, ఇలా తీసుకుంటే సరిపోతుంది. తర్వాతకు వచ్చేసి డ్రెస్ కొలత అనమాట. ఇక డ్రెస్ కొలత సేమ్ బాడీ లాగానే సేమ్. ఇది వచ్చేసి అంబరిల్లా. మనం వచ్చేసి బాడీ మెజర్మెంట్ లాగానే ఫస్ట్ పొడవు తీసుకోవాలి. ఈ పొడవు ఎంతైతే ఉందో అంతే, అది హాఫ్ దానికైనా ఫుల్ దానికైనా దేనికైనా టేప్ కొలత ఇలా పెట్టి మనం తీసుకోవాలన్నమాట. చక్కగా చూడండి ఈ షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా మనం ఈ షోల్డర్ నుంచి స్ట్రైట్గా ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇలా కొలిచి తీసుకోవాలి మనం. అది షార్ట్గా ఉన్నా ఫుల్గా ఉన్నా లాంగ్గా ఉన్నా ఎలాగని ఇలాగే తీసుకోవాలి. తర్వాతకు వచ్చేసి మనం చేయాల్సింది ఏంటంటే షోల్డర్ అందాజ, నేను ఇప్పుడు బ్లౌజ్కి ఎలా అయితే తీసుకున్నానో షోల్డర్ అందాజ అలాగే తీసుకోండి. తర్వాతకు వచ్చేసి చెస్ట్ లూజ్ తీసుకోండి. ఇది తీసుకునే ముందు మీరు రివర్స్గా అయినా తీసుకోవచ్చు, స్ట్రైట్గా అయినా తీసుకోవచ్చు. మీకు రివర్స్ అయితే వీళ్ళు ఖర్చులు ఎంత పెట్టారు ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దాన్ని బట్టి మనకు ఒక ప్లానింగ్ అనేది వస్తుంది కాబట్టి ఇలా రివర్స్ తీసుకోవచ్చు అనమాట, బ్లౌజ్కైనా డ్రెస్కైనా. ఓకేనా, మనం ఖర్చులు అనేది ఒక క్లారిటీ ఉండాలి మనకున్నప్పుడు. మనం ఎలా తీసుకున్నా కొలత ఏం కాదు. ఇంకో ఇలా పెట్టేసి తర్వాతకి మనం ఏం చేయాలంటే షోల్డర్ లూజ్ అందాజగా తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇలా చెస్ట్ లూజ్ తీసుకోవాలి. తర్వాతకు వచ్చేసి ఈ 18 ఉంది కదా, 18 36 రాసుకోవాలి. లేదంటే దీంట్లో హాఫ్ రాసుకోండి.
18 అంటే 9 9 రాసుకున్నా కూడా 4 మడతల మీద మనం వేస్తాం కాబట్టి డ్రెస్ మీకు ఆ కొలత వస్తుంది. దీనికి ఎంత కలపాలి, బాడీ మెజర్మెంట్కి ఎంత కలపాలి అనేది నేను మీకు కటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడే చేస్తే మీకు మీరు డిస్టర్బ్ అవుతారు, ప్లస్ ఇంకోటి ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతుంది మీకు. ఓకేనా? తర్వాతకి నడుము కొలత, తర్వాతకి ఒకవేళ సీట్ ఉంటే మనకి కట్స్ దానికి సీట్ కొలత తీసుకోవాలి, దీనికైతే అవసరం లేదు. తర్వాత గేర్ కొలత తీసుకోవాలి. గేర్ అంటే కింద ఎంత వెడల్పు తీసుకోవాలి, అది బాడీ మెజర్మెంట్ కైనా నేను మర్చిపోయాను, అవసరమే. మనకి దీనికైనా అవసరమే. గేర్ కొంతమంది ఏంటంటే ఎక్కువగా తొడుగుతారు కింద కట్స్ దానికి, కొంతమంది తక్కువగా తొడుగుతారు. అలా షార్ట్గా తొడిగే వాళ్ళ ఎలా అనేది చూసుకోవాలి. ఈ అంబ్రెల్లాకైతే అవసరం లేదు, మనం ఎంత వచ్చిందో క్లాత్ అంత తీసుకోవచ్చు. తర్వాతకు వచ్చేసి మనం ఫ్రంట్ నెక్ తీసుకోవాలి, బ్యాక్ నెక్ తీసుకోవాలి. తర్వాత షోల్డర్ వీళ్ళు ఎంత తొడుగుతున్నారు వెడల్పు అనేది తీసుకోవాలి. ఇది కూడా బ్లౌజ్ లాగానే సేమ్. తర్వాతకు వచ్చేసి ఆమ్ హోల్ కొలత తీసుకోవాలి. ఆమ్ హోల్ కొలత తీసుకున్న తర్వాత డ్రెస్కి మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇంకో ఇలా మనకి కట్స్ ఎంతవరకు తీసుకుంటారు అనేది మనం ఇలా తీసుకోవాలి. బాడీ మెజర్మెంట్ లాగానే ఉంటుంది ఇది కూడా సేమ్, కాకపోతే దీనికి ఇలా తీసుకోవాలనేది మీకు ఐడియా రావాలని చెప్పేసి నేను చూపించాను. ఓకేనా? ఇక డ్రెస్ అయితే ఇలా. ఇక లంగా జాకెట్ అనేది, ఇంకా లంగా జాకెట్ కూడా సేమ్ అంతే, పొడవు, తర్వాత చెస్ట్ లూజు, దానికి కూడా ఆది జాకెట్ ఇస్తే మ్యాక్సిమం లంగా జాకెట్కి ఆది జాకెట్లు రావు, బాడీ మెజర్మెంటే ఉంటుంది ఎవరికైనా. తర్వాత దాని పొడవు ఎవరన్నా ఒకళ్ళు ఇస్తే ఒక బాడీ నుంచి పొడవు తీసుకోవాలి, తర్వాత లూజ్ తీసుకోవాలి, తర్వాత బాడీ లెంత్ తీసుకోవాలి. ఇక ఇలా లాంగ్ ఫ్రాక్లకి ఎంతైతే లెంత్ ఉందో అలా మనం దీనికి కొలుచుకోవాలి. లేదంటే బాడీకి అయితే వాళ్ళకి ఎంత పెట్టాలని అడిగి తెలుసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ స్ట్రక్చర్ని బట్టి మనకి బాడీ లెంత్ అనేది ఎంత పెట్టాలనేది అర్థమవుతుంది. లాంగ్ ఫ్రాక్కి అందరికీ ఒకలాగా ఉండదు ఈ పొడవు అనేది, అలా చూసుకోవాలి. ఇక నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజ్, ఇవన్నీ కూడా సేమ్ దీనిలాగానే. సేమ్ హాఫ్ శారీకి, లంగా జాకెట్కి, దేనికైనా మన బాడీ మెజర్మెంట్ ఎలా అయితే తీసుకున్నామో ఇప్పుడు ఈ మన క్లాత్తో కూడా అలాగే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఆది డ్రెస్ ఇచ్చారు, దానికి కూడా అలాగే. ఇక ఇప్పుడు మనకి లంగా జాకెట్కి ఏం చేయాలంటే బాడీ మెజర్మెంట్ కాకుండా వాళ్ళు అది ఇచ్చినప్పుడు క్రాప్ టాప్కైనా దేనికైనా ఇక దాని పొడవు ప్లస్ దాని వెడల్పు, షోల్డరు, నెక్ డీపు సేమ్ అంతే. ఇక దాన్ని కూడా అలాగే తీసుకోవాలి. లెహంగాకి లెహంగా లాగా తీసుకుంటే సరిపోతుంది. దాంట్లో వాళ్ళు ఏమైనా పొడవులు పెంచుకోవాలి అనుకుంటే వాళ్ళు మనకు చెప్తారు, దాన్ని బట్టి మనం పొడవుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్కైనా, బ్లౌజ్కైనా, దేనికైనా వాళ్ళని అడిగి మన చంక లూజ్ ఉందా, టైట్ ఉందా, మెడ పెద్దగా ఉందా, చిన్నగా ఉందా, అది అడిగి అప్పటికప్పుడే మనం ఒక క్లాత్ మీద కానీ నోటు మీద కానీ వాళ్ళ పేర్లతో సహా మనం వాళ్ళకున్న ప్రాబ్లం అనేది ఒక పక్కన రాసుకోవాలి, సరిపోతుంది. ఓకేనా? సరేనా? ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా మీరు అడగండి అమ్మ నాకు, తర్వాతకి గ్రూప్లో వాళ్ళు. మీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే పర్సనల్గా ఇప్పుడే మీకు క్లియర్ చేస్తాను, వాళ్ళకు కూడా నేను సాయంత్రం క్లియర్ చేస్తాను. ఈ రోజుతో అయితే నేను క్లాస్ అనేది కంప్లీట్ చేస్తున్నాను. ఇంకేం డౌట్ అయితే లేదు కదా?